అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న జరిగిన వైసీపీ సిద్ధం కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఉదయం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బద్వేల్ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నిన్న రాప్తాడ్లో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఫోటోగ్రాఫర్ను ఫోటోలు తీయకపోతే అక్కడ ఉండే కొంతమంది కార్యకర్తలు దాడి చేసి శిక్షణాయుతంగా పట్టడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వాలు జర్నలిస్టుపై జరిగిన దాడులపై ఒక్కరిపైన కూడా కఠిన చర్య తీసుకోలేదు. ఎప్పటి నుంచో చెప్తున్నాం, ప్రభుత్వాలు ప్రజలకు మధ్యగా వారధిగా ఉన్న విలేకరులపై దాడులు జరుగుతున్నాయి. కఠినమైన చర్యలు తీసుకుంటే మరో వ్యక్తి దాడి చేయడం చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో అయినా ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుపై చేసిన దాడిని ఆ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకుంటే మరొకరిపై దాడి చేయరని అనుకుంటున్నాము. కానీ నిన్న జరిగిన దాడి ఏమైనా చర్య, ఇంతవరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇలాంటి సంఘటన రోజులో పునరావృతం అవుతున్నాయి. ప్రభుత్వాలు కానీ ఇట్లా నాయకులు కానీ ఖచ్చితమైన అధికారులు దగ్గరుండి అలాంటి వారిపై కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే దాడి చేసిన వారిపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళనలు రాస్తారోకు చేపట్టేందుకు జర్నలిస్టులు అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.